అవును. అవును. కానీ ఒకటిసారి ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందంటే, ఈ సదరన్ సర్టిఫికేట్‌ల వ్యవహారం ఒక అతిపెద్ద తలనొప్పి అవుతుంది వికలాంగులకి. ఎందుకు అంటే ఇంతకుముందు వీళ్ళందరూ జిల్లా ఆసుపత్రి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఉందనుకోండి. కాకినాడ జీజీహెచ్‌లో ఒక డాక్టర్ ఉంటాడాయన. ఆయన మాత్రమే అంటే ఆ రౌండ్ సీల్ స్టాంప్ వేసే అధికారం ఉన్న డాక్టర్ మాత్రమే ఈ సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఏ డాక్టర్ దగ్గరికెళ్తే ప్రతి డాక్టర్‌కెళ్తే ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయరు. ఇక్కడ జిల్లాలో ఉన్న నాలుమూల ప్రాంతాల నుంచి అక్కడికొచ్చి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇంక లైఫ్ లాంగ్ మనకి సర్టిఫికేట్ ఉంటే చాలు అన్ని పథకాలు వస్తాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దానికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే ఇందాక మనం నిన్న కూడా చర్చించుకున్నాం దీని గురించి. తర్వాత నేను మాట్లాడితే గ్రౌండ్ లెవెల్‌లో తెలిసింది ఇది. దానివల్ల మళ్ళీ ఇప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి కూడా ఆ సదరు డాక్టర్ భయపడుతున్న పరిస్థితి. రేపు రండి మాపు రండి అని తిప్పుతున్న పరిస్థితి. అటువంటి వాళ్ళు పింఛన్లు ఇప్పుడు హోల్డ్‌లో పెడతారంట. అంటే ఇది ఈనాడు రాసిన వర్డే నేను చెప్తున్నా. అది తేలే వరకు హోల్డ్‌లో పెట్టి పింఛను తర్వాత ఇస్తారంట. అలా అనుకుంటే చాలా ఇబ్బంది కదా సార్. ఒక రకంగా అది చాలా హింసనాలేమో వీళ్ళకి. గ్యారంటీ ఇప్పటికి వాస్తవంగా సర్టిఫికెట్ మీరు తెచ్చుకో అని చెప్పి ఒకళ్ళే ఇచ్చేటప్పటికే పెద్ద సమస్య అయిపోయింది. అవును. అది కూడా ఆర్ఓ ఎవరో ఉంటారు దాంతో అది ఆ కన్సర్న్ ఎవరైతే అథారిటేటివ్ ఉంటారో అథారిటేటివ్ వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ రెండే కోణాలు. ఒకటి వాళ్ళు ఆపేస్తారు, మేబీ నేను అనుకోవడం అయితే అందరికీ ఆపరు.